ఫోర్త్ ప్రాబ్లం ఇది. x minus 3 2x plus 1, x minus 3 2x plus 1. Problem number 4, x minus 3 2x plus 1 is equal to, అటువైపు ఏమి ఇచ్చాడో చూడండి నాన్న, x into x plus 5, x into x plus 5, x into x plus 5. ఓకేనా? సో వీటిని కూడా సాల్వ్ చేద్దాం నాన్న. సో సొల్యూషన్ అని రాయండి. రాసి ఇప్పుడు ఇది ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి, అవునా కాదా? సో ఎక్స్తో ఈ 2xని ఒకసారి, అదేవిధంగా 1ని ఒకసారి మల్టిప్లై చేయాలి. ఓకేనా నాన్న? మరలా -3తో 2xని, మరలా అదే -3తో 1ని మల్టిప్లై చేయాలన్నా. సో x ఇంటూ 2x 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x నాన్న. సో ఎక్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x ఇంటూ 2x 2x స్క్వేర్ వచ్చింది, x ఇంటూ 1 x వచ్చింది నాన్న. ఇప్పుడు -3తో -3 ఇంటూ 2x -6x నాన్న, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1 జా 3 నాన్న, 3 1 జా ఎంత నాన్న 3. ఓకేనా? సో ఇప్పుడు ఇటువైపు వెళ్దాం, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు x ఇంటూ x స్క్వేర్ నాన్న, x ఇంటూ 5 5x నాన్న. ఓకేనా? సో ఇటువైపు సాల్వ్ చేసాం, అటువైపు సాల్వ్ చేసాం. ఇప్పుడు చూడండి 2x స్క్వేర్, ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే -6xలో ఒక +x పోయింది అనుకున్నాను, -5x మిగులుతుంది, -3. ఇటువైపు ఉన్నది అలాగే రాయండి నాన్న, x స్క్వేర్ ప్లస్ 5x. ఇప్పుడు అవి ఇటువైపు తీసుకొచ్చేయండి, 2x స్క్వేర్ -5x -3 అలాగే ఉంది. ఇప్పుడు ఈ x స్క్వేర్ ఇటు వచ్చింది అనుకోండి, -x స్క్వేర్ అవుతుంది. ఆ +5x ఇటు వస్తే -5x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఓకేనా? సో 2x స్క్వేర్లో ఒక x స్క్వేర్ తీయండి, 2x స్క్వేర్లో ఒక x స్క్వేర్ తీస్తే ఇంకా ఒక x స్క్వేర్ మిగులుతుంది. ఇది ఒక -5x, ఇది ఒక -5x, రెండు కలిపితే -10x, ఇంకా రిమైనింగ్ -3 ఉంది నాన్న, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో x స్క్వేర్ ఉందా లేదా? ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ ఫోర్ yes, it is a quadratic equation, a quadratic equation. ఓకేనా నాన్న? సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇంక మనకి 4 ప్రాబ్లమ్స్ అయ్యాయి నాన్న, ఇంకా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి 5th ప్రాబ్లం నాన్న. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి? 2x - 1 x - 3, 2x - 1 x - 3. ప్రాబ్లం నెంబర్ 5, ప్రాబ్లం నెంబర్ 4 కాదు 5. ఏమిచ్చాడు నాన్న? 2x - 1 x - 3, 2x - 1 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు ఏమి ఇచ్చాడో చూడండి, ఇటువైపు x + 5 x - 1, x + 5 x - 1. ఓకేనా? సో అటువైపు ఉన్న కూడా రాసేసాను నాన్న. సో సొల్యూషన్ అని పెట్టండి. సో ఇప్పుడు ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది, ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ నేను 2xతో చేస్తున్నాను చూడండి, 2x ఇంటూ x 2x స్క్వేర్ నాన్న, -3 ఇంటూ 2x 6x నాన్న. సో 2x రెండింటిని మల్టిప్లై చేసా. ఇప్పుడు -1తో చేస్తున్నాను, -1 ఇంటూ x -x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3. సో ఇటువైపు ఉన్న రెండింటితో మల్టిప్లై చేసా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్దాం నాన్న. ఇక్కడ ఎక్స్తో x ఇంటూ x x స్క్వేర్ -1 ఇంటూ x -x. ఇప్పుడు 5తో 5 ఇంటూ x 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 1 జా 5. ఓకేనా? సో ఇటువైపు రెండింటిని సాల్వ్ చేసాం, అటువైపు రెండింటిని సాల్వ్ చేసాం. ఇప్పుడు చూడండి 2x స్క్వేర్ -6x x -7x నాన్న ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ 5x నుంచి ఒక x తీస్తే 4x నాన్న -5. సో అటువైపు ఉన్నవన్నీ ఇటువైపు తీసుకొచ్చేయండి నాన్న. 2x స్క్వేర్ -7x ప్లస్ 3 ఇది ఇలాగే ఉంచండి. అటువైపు ఉన్న ఈక్వేషన్ అంతా ఇటు తీసుకురండి. x స్క్వేర్ ఇటు వస్తే -x స్క్వేర్
ప్లస్ 4x ఇటు వస్తే మైనస్ 4x మైనస్ 5 ఇటు వస్తే ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఓకేనా? సో 2x² ఎక్స్ స్క్వేర్ తీసామనుకోండి, ఇంకా ఒక ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇదేమో మైనస్ 7x, ఇదేమో మైనస్ 4x, రెండు కలిపితే మైనస్ 11x అవుతుంది. సో ఇది 5, ఇది 3, రెండు కలిపితే 8 ఈజ్ ఈక్వల్ 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా లేదా నాన్న? ఉంది కదా. సో ఎస్, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 5th ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అయిపోయింది నాన్న. ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో కూడా చూసేద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇది 6th ప్రాబ్లం. ఈ 6th ప్రాబ్లం ఏంటి? x² + 3x + 1. ప్రాబ్లం నెంబర్ 6. x² + 3x + 1 ఈజ్ ఈక్వల్ టు, అటువైపు ఈక్వేషన్ ఏమి ఇచ్చాడన్నా? x - 2² ఇచ్చాడు. ఓకేనా? సో అది కూడా రాసేద్దాం. x - 2² x - 2² సో సొల్యూషన్ రాద్దాం నాన్న. సొల్యూషన్ నాన్న, ఇటువైపు ఇంకా ఏం సాల్వ్ చేయడానికి లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేయడమే. x² + 3x + 1. ఇటువైపు ఇది a-b² ఫార్ములాలో ఉంది నాన్న. సో ఫార్ములా రాని వాళ్ళ కొరకు ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. సిన్స్ a-b² ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b². ఇది ఫార్ములా నాన్న. ఎవరికైనా రాకపోతే నోట్ చేసుకోండి. ఓకేనా? సో a² అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది నాన్న? x ఉంది కాబట్టి x² - 2ab 2 × x × 2 4x. 2ab అంటే 2 నాన్న, ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉంది నాన్న? x ఉంది. మరలా బి ప్లేస్లో ఎంత ఉంది నాన్న? 2 ఉంది. 2 × 2 = 4 × x 4x, అలా వచ్చింది 4x. ఓకేనా? ఓకే. b² అంటే ఎంత నాన్న? 2² 4. ఓకేనా? సో a² - 2ab + b². ఇప్పుడు ఇదంతా ఇటువైపు తీసుకురండి నాన్న. x² + 3x + 1 ఇది ఎలాగే ఉంది, అది ఇటు వస్తే -x² అవుతుంది. 4x ఇటు వస్తే +4x అవుతుంది. +4 ఇటు వస్తే -4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఈ x² ఈ x² పోయింది. 3x + 4x 7x. -4 నుంచి 1 తీస్తే -3 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది నాన్న. నాన్న ఇందులో ఎలాంటి x² టర్మ్ ఉందా? లేదు. x² టర్మ్ లేకపోతే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. దేర్ నో, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో 6 సమ్స్ అయిపోయినా, ఇంకా 2 ఉన్నాయి. ఓపిక పట్టండి. ఈ 2 అయిపోతే మనకు ఫస్ట్ సమ్ అనేది పూర్తి అయిపోయినట్టే. సో ఇందులో 7th ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, x + 2³ + 2x × x² - 1 ఇచ్చాడు నాన్న. సో ఆ 7th ప్రాబ్లం రాసేద్దాం. ప్రాబ్లం నెంబర్ 7 ఏమి ఇచ్చానన్నా? x + 2³ ఈజ్ ఈక్వల్ 2x × x² - 1 ఇచ్చాడు నాన్న. ఓకేనా? ఇదిగోండి, x + 2³ ఈజ్ ఈక్వల్ 2x × x² - 1. సో ఈ ప్రాబ్లం వాడు ఇచ్చాడు నాన్న. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. సొల్యూషన్ అని రాయండి నాన్న. ఇందాక ఆల్రెడీ a+b³ ఫార్ములా ముందే చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పిన దగ్గర. a+b³ ఫార్ములా ఏంటి నాన్న? ముందే అలా రాసేయండి. x + 2³ ఈజ్ ఈక్వల్ టు 2x × x² - 1. ఆడిచ్చింది రాస్తాను. ఇది a+b³ ఫార్ములా ఉంది కాబట్టి a³ + 3ab² 3a²b + 3ab² + b³. ఇది నాన్న a³ + 3a²b + 3ab² + b³. సో ఇది a+b³ ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసా. ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 2x × x² ఎంత నాన్న? 2x³ -1 × 2x -2x నాన్న. ఓకేనా? సో ఇటువైపు కూడా నేను సాల్వ్ చేశాను. ఇప్పుడు చూడండి, x³ + 3 × 2 = 6 × x² 6x²
ప్లస్ 3 4 జా 12 ఇంటూ ఎక్స్ 12x ప్లస్ 2 క్యూబ్ అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x నాన్న. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడేమో ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఇటువైపు ఉన్నది అలాగే ఉంచాను నాన్న. అటువైపు ఉన్నది ఇటువైపు తీసుకొచ్చేయండి. మైనస్ 2x క్యూబ్, ఈ మైనస్ 2x ఇటు వస్తే ప్లస్ 2x అవుతుందానా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడేమో మైనస్ 2x క్యూబ్ ఉంది. సో మైనస్ 2x క్యూబ్లో ఎక్స్ క్యూబ్ పోతే మైనస్ ఎక్స్ క్యూబ్ నాన్న. ఇక్కడ 6x స్క్వేర్ ఉంది, 6x స్క్వేర్ రాసేసా. ఇది 12x ప్లస్ ఇది 2x 14x నాన్న. ప్లస్ ఇక్కడ ఓన్లీ 8 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0 రాసేసా నాన్న. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, కానీ దానికంటే పెద్దది ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది. కాబట్టి ఇది క్యూబిక్ పాలినోమియల్ అవుతుంది, లేదా క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఉంది కదా సార్, క్వాడ్రాటిక్ అవుతుంది కదంటే ఎక్స్ స్క్వేర్ కన్నా పెద్దది కూడా ఉంది. కాబట్టి అప్పుడు దీనికి ప్రాధాన్యత రాదు, దీనికి వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనం, క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఏం రాస్తానా? నో, ఇట్ ఈజ్ నాట్ ఏ quadratic equation, not a quadratic equation. ఓకేనా? సో ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న. ఈ ప్రాబ్లం చేస్తే ఇందులో ఇచ్చిన 8 ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే. చూడండి, ఇదిగోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాడు నాన్న. అది రాసేయండి. ప్రాబ్లం నెంబర్ 8. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదో సాల్వ్ చేయమన్నానా? ఈజీగానే ఉంటుంది, కష్టమేం కాదు. ఇటువైపు సాల్వ్ చేయడానికి ఏమీ లేదు, అలాగే యాస్టీస్గా రాసేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అన్న. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంతేనా? ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2, ఏ అంటే ఎక్స్, బి అంటే 2, 2ab. ఓకేనా? ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అన్న. ఓకేనా? ఇదిగోండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో దాన్ని అప్లై చేసా. సో ఇటువైపు ఉన్నది అలా రాయండి నాన్న. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 2 2 జా 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 2 స్క్వేర్ అంటే 4 నాన్న. ఓకేనా? ఇప్పుడు అటువైపు ఉన్నవన్నీ కూడా ఇటువైపు తీసుకురండి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, అది ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, ఆ మైనస్ 4x ఇటువైపు వస్తే ప్లస్ 4x, ఆ మైనస్ 4 ప్లస్ 4 ఇటు వస్తే మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ ఏం మిగిలింది నాన్న? పెద్దది ఎక్స్ క్యూబ్. ఇక్కడేమో మైనస్ 4x స్క్వేర్, ఇది ఒక మైనస్ ఎక్స్ స్క్వేర్, మొత్తం మైనస్ 5x స్క్వేర్. ఇది మైనస్ ఎక్స్, ఇది ప్లస్ 4x అంటే ప్లస్ 3x వస్తుంది. ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ మైనస్ 4 ఉంది, అంటే ఒక మైనస్ 3 వస్తుంది ఈజ్ ఈక్వల్ 0. నాన్న ఇందులో కూడా క్యూబ్ ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినోమియల్ అవ్వదు నాన్న. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో దేర్ ఫోర్ నో, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? సో దీంతో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 8 సమ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, ఏది రాదు, ప్రతిదాన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా? 8 ప్రాబ్లమ్స్లో ఒక్క ప్రాబ్లం కూడా విడిచిపెట్టకుండా, మీకు హోంవర్క్ కింద కూడా ఇవ్వకుండా మొత్తం నేనే చేశాను. మీరు చేయాల్సిందల్లా ప్రతి ప్రాబ్లమ్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఆ విన్న తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా క్వశ్చన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా?